హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ క్విక్ రీజన్లో భాగంగా కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కూడా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిలో మీరు జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఆ గ్రూప్స్లో షేర్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. చూడండి, ఫస్ట్ వన్, ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలు ఎన్ని అంటే అవి 6 అండి. అవి ఏవేవి అంటే బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. టోటల్గా మనకు ఎన్ని అంటే టోటల్గా జాతీయ పార్టీలు 6 ఉన్నాయి. అవి 1 by 1 డిస్కస్ చేస్తే బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 6 కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ పార్టీలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2023 ఏప్రిల్ 19 నాటికి అత్యధిక జనాభా కలిగిన ప్రథమ 3 దేశాలు. ఓకేనా, చూడండి, 2023 ఏప్రిల్ 19 నాటికి అత్యధిక జనాభా కలిగిన ప్రథమ 3 దేశాలు ఏవేవి సార్ అబ్జర్వ్ చేస్తే మొదటి స్థానంలో భారత్, చైనా, అమెరికా. ఈ 3 కూడా 2023 ఏప్రిల్ 19 నాటికి అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రథమ 3 దేశాలుగా నిలవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, భారత పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి ఏ నాణ్యాన్ని విడుదల చేశారు? భారత పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి ఏ నాణ్యాన్ని విడుదల చేశారు అంటే 75 అనమాట. ఓకేనా, 75 నాణ్యాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం ఎప్పుడు ప్రారంభమైందంటే 2023 మే 28వ తారీఖున నూతన పార్లమెంట్ భవనం అయితే ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఓకేనా, ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ఎక్కడ జరిగింది? ఓకేనా, ఎప్పుడు జరిగిందంటే ఇది మనకు 2023 జూన్ 2వ తారీఖు జరిగింది. ఎక్కడ అంటే బాలాసోర్లో జరిగిందనమాట. ఇది మనకు వన్ ఆఫ్ ది విపత్తుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ డేట్ని అలాగే ఆ యొక్క ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఐపీఎల్ 2023 విజేత. ఓకేనా, ఐపీఎల్ 2023 విజేత చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్, దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. దేశంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, మిస్ వరల్డ్ విజేత కరోలినా బిలావస్కా. ఓకేనా, కరోలినా బిలావస్కా. ఈమె ఏ దేశం అంటే పోలాండ్ అండి, 2021కు సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, మిస్ యూనివర్స్ వచ్చేసి షెన్నిస్ పలాసియోస్. ఓకేనా, నికరాగావా 2023. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ ఇంటర్నేషనల్. ఓకేనా, మిస్ ఇంటర్నేషనల్ వచ్చేసి ఆండ్రియా రిబియో వెనెజులా 2023. ఆండ్రియా రిబియో వెనెజులా 2023. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ ఎర్త్ ధృతజిరి. మిస్ ఎర్త్, ఇతని యొక్క మిస్ ఎర్త్కి సంబంధించి ఎవరు అంటే ధృతజిరి, ఆల్బేనియా 2023కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇండియాగా ఎవరు అంటే నందిని గుప్తా, రాజస్థాన్ 2023కి సంబంధించి. నెక్స్ట్ వన్, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు అంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్టు 23. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా అల్పాహార పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం. దేశంలోనే తొలిసారి అల్పాహార పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే అది తమిళనాడు అండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, మణిపూర్లో ఏ తెగల మధ్య ఘర్షణలు జరిగాయి? మణిపూర్లో ఏ తెగల మధ్య ఘర్షణలు జరిగాయి అంటే మొయిటీలు, కూకీలు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఏది అంటే మహిళా రిజర్వేషన్ బిల్ అండి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏమని పేర్కొంటారు? మహిళా రిజర్వేషన్ బిల్లును ఏమని పేర్కొంటారు అంటే నారీ శక్తి వందన్ అధినియం. నెక్స్ట్ వన్, G20 సదస్సులో పేర్కొన్న 5 కీలక విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
G20 సదస్సులో పేర్కొన్న 5 కీలక విషయాలు ఏంటంటే సార్ అబ్జర్వ్ చేద్దాం వన్ బై వన్. సో G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం, అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధానత కల్పన ఇవి జరిగిందనమాట. అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ దేశాలను కలుపుతూ రైలు మరియు నౌకాయాన అనుసంధానత కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి ఢిల్లీ డిక్లరేషన్, పర్యావరణ వాతావరణ మార్పులపై పరిశీలనకు G20 శాటిలైట్ మిషన్. సో ఈ 5 కూడా మనకు G20 సదస్సులో ముఖ్యమైనగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన దేశాలు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినటువంటి దేశాలు ఏవంటే సో ఆస్ట్రేలియా అండి. ఓకేనా, అక్కడ చూడండి ఆస్ట్రేలియా 1987, 1999, 2003, 2007, 2015, 2023, భారతదేశం 2 అనమాట. ఓకేనా, 1983, 2011. సో ఇవి ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు ఎక్కువసార్లు గెలిచినటువంటి దేశం ఏంటంటే ఆస్ట్రేలియా అండి, 6 సార్లు. మన భారతదేశం వచ్చేసి 2 సార్లు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నూతన రాజస్థాన్ సీఎం. ఓకేనా, రాజస్థాన్ యొక్క నూతన సీఎం వచ్చేసి భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ యొక్క నూతన ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్ గారు. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ నూతన సీఎం. ఛత్తీస్గఢ్ యొక్క నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి గారు. నెక్స్ట్ వన్, మిజోరం నూతన సీఎం వచ్చేసి లాల్ దుహేమా. మిజోరం యొక్క నూతన సీఎం లాల్ దుహేమా. నెక్స్ట్ వన్ చూడండి, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. లడఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా అండి. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా. సో ఇటీవల కాలంలో ఆర్టికల్ 317 రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. సో దానిలో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరు అంటే సిజేఐ డివి చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్. సో వీరి సమక్షంలో, ఈ న్యాయమూర్తుల సమక్షంలో ఆర్టికల్ 317ని సుప్రీంకోర్టు రద్దు చేసిందనమాట. ఇది మనకు కొన్ని ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. పార్ట్ 1 వీడియోలో భాగంగా కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో భాగంగా ఇది పార్ట్ 1 వీడియో. సో మరియు పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా మరికి కొన్ని పార్ట్స్ అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.